కన్యారాశి వారు ఇక నక్కతోక తొక్కినట్టే మీ యొక్క కోరిక ఫలించబోతుంది. శనీశ్వరుని అనుగ్రహం పొందబోతున్నారు. ఈ యొక్క మార్పుల కారణంగా మీ జీవితం మలుపు తిరగబోతుంది. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదముల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందేదను. జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు. తమ ఆలోచనను బయటకు చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పు కలిగి ఉంటారు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. కన్యారాశి వారికి ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కన్యారాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. అదేవిధంగా అవసరానికి ధనం లభిస్తుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచిస్తారు. వాచదోషం పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగున అదేవిధంగా బంధుమిత్రులతో విభేదాలు తొలగున ఖర్చులు తగ్గున అధికారులతో జాగ్రత్త వహిస్తారు. చేపట్టే పనిలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. తొందరపాటు పనికిరాదు. చేపట్టే పనిలో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే అనుకూలత ఏర్పడుతుంది. ఒత్తిడిని జయిస్తారు. అదేవిధంగా మనస్తాపానికి గురి చేసే అంశాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది. మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అనుకూల కాలం అనే చెప్పవచ్చు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికై తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధిబలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకుంటారు. తోటివారి వలన
మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు, ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందడం, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం సాఫీగా సాగడం, ఆదాయ మార్గాలు పెరగడం, అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందడం, అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందడం, ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగడం, వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం, నూతన మిత్రుల పరిచయం ఆనందాన్ని ఏర్పరుస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరిగినం, మిత్రుల నుంచి శుభవార్తలు అందినం, చిన్ననాటి సంఘటనలను గుర్తు చేసుకుంటారు. గృహమున చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వృత్తి వ్యాపారం ఆశించిన విధంగా రాణిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. వృత్తి వ్యాపారంలో మీ యొక్క అంచనాలు నిజమవును. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వ్యాపార లాభాలు ఏర్పడిన, ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అదేవిధంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయవచ్చు. జాగ్రత్త వహించాలి. ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులను ఆకడతారు. అదేవిధంగా కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగునం. అదేవిధంగా ఉద్యోగమున అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఏర్పడుతుంది. సోదరుల నుంచి సహాయ సహకారాలు అందినం. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.